అమెరికాలో పౌర మానవ హక్కులకు విలువిస్తారు కదా అని చెప్పి అడ్డదిడ్డంగా రెచ్చిపోయేటటువంటి దుర్మార్గపు శక్తులు పెరిగిపోయినాయి. హమాస్ అనేది ఏంటి? ఓ తీవ్రవాద సంస్థ. ఏం చేస్తుంది? అల్కసం బ్రిగేడ్స్ అనేటువంటి ఒక సైన్యాన్ని తయారు చేసి వాళ్లతో మొన్ననే ఇజ్రాయెల్ మీద దాడి చేసి అక్కడున్న ఆడపిల్లల్ని నగ్నంగా నడి రోడ్డు మీద ఊరేగించడంతో పాటుగా అత్యాచారాలు చేసి 7-8 మంది అత్యాచారాలు చేసి ఆ వీడియోలు ప్రపంచం మొత్తం రిలీజ్ చేసి దుర్మార్గానికి పాల్పడినటువంటి ఒక రాక్షస సంస్థ. అట్లాంటి రాక్షస సంస్థ చేసిన అరాచకం అది ఒక దేశం మీదకి, ఇజ్రాయెల్ అనే దేశం మీదకి వెళ్ళి దాడి చేసి, ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు పాలస్తీనా మీద కూడా చాలాసార్లు దాడి చేశారు, వాళ్ళు వీళ్ళు దాడులు చేసుకున్నారు. అయితే అది సైన్యం టు సైన్యం. కానీ ఇట్లాగా ఆడవాళ్ళ మీద దాడులు చేసినటువంటి చరిత్ర ఎప్పుడు ఇజ్రాయెల్కి లేదు. ఇక్కడ జరుగుతున్నటువంటిది అరాచకం. ఇట్లాంటి సందర్భంలో హమాస్ తీవ్రవాదులకు మద్దతుగా అదే పాలస్తీనాలో హమాస్ తీవ్రవాదులు అల్కాసం బ్రిగేడ్స్ కారణంగా గతి లేక, బ్రతుకులు లేక పారిపోయి విదేశాలకి చేరుకుని, అమెరికాకి చేరుకుని బ్రతుకుతున్నటువంటి పాలస్తీనియన్లు శరణార్థులు అక్కడ బతుకుతూ తాజాగా బైడెన్ సమావేశాలు 2వ రోజు జరుగుతున్నటువంటి సమావేశంలో అడ్డదిడ్డంగా మళ్ళీ, అంటే ఫస్ట్ రోజున 11 సార్లు బైడెన్ని అడ్డుకున్నారు. 2వ రోజున ఒక మహిళ రెచ్చిపోయి మీదకి వెళ్ళిపోతూ ఉంటే చివరికి ఆమెను ఏం చేయాలో అర్థం కాక పట్టుకుని యువతలకి తీసుకొస్తుంటే ఆవిడ కింద పడిపోయి డొల్లటం ప్రారంభించింది. ఆవిడని అలాగే పట్టుకుని ఈడ్చుకెళ్ళారు. దాన్ని అయ్యయ్యో అమెరికా లాంటి దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిపోయిందని మాట్లాడేవాళ్ళు ప్రారంభమైపోయారు. ఆ విధమైనటువంటి కథలకి వస్తాయి రాబోయే రోజుల్లో.